ఇదే ఎనలాగ్ లైఫ్. ఇది చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్. ఉదాహరణకి మీరు పాటలు వినాలనుకోండి, ఫోన్లో MP3 ప్లేయర్ వాడకూడదు, ఎందుకంటే అది వర్చువల్. దానికి బదులుగా ఇంట్లో ఒక గ్రామ్ ఫోన్ ఉంటే దాన్ని వాడాలి. అది లేకపోతే పాతకాలం క్యాసెట్లు ప్లే చేసుకోవాలి. ఇలా వర్చువల్ విషయాల ప్లేస్లో రియల్ థింగ్స్ని రీప్లేస్ చేయాలి. ఇదే ఎనలాగ్ లైఫ్. అసలేంటి డిజిటల్ లైఫ్కి ఎనలాగ్ లైఫ్కి తేడా? డిజిటల్ లైఫ్ అనే దాన్ని మనం స్మార్ట్ ఫోన్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా, స్మార్ట్ టీవీల ద్వారా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ లైఫ్ అంతా వర్చువల్. ఫీల్ రాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసినా అదంతా స్క్రీన్స్ ద్వారాను, సాఫ్ట్వేర్ యాప్స్ ద్వారాను మాత్రమే జరుగుతుంది. డిజిటల్ లైఫ్లో మనం సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్న ఏ వస్తువుని ముట్టుకోం. ఏ పని కోసమైనా సరే ఆ డిజిటల్ స్క్రీన్నే టచ్ చేస్తాం. ఇదిగో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. జీవితపు ఫీల్ పోతుంది. పాట వినాలంటే మ్యూజిక్ ప్లేయర్ యాప్ వాడతాం. పుస్తకం చదవాలంటే ఈపబ్ రీడర్ వాడతాం. ఇలా ఏది వాడినా, ఎన్ని పనులు చేసినా అంతా గాలిలో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ పనులు జరుగుతాయి, కానీ ప్రత్యేకమైన స్పర్శ అనేది ఉండదు. అందువల్లే ఫీల్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెజాన్ కిండిల్లో ఒక ఈబుక్ చదువుతున్నాం అనుకోండి. మామూలుగా పుస్తకం చదువుతున్నప్పుడు పేజీలు తిప్పే ఫీల్ మనకి దీంట్లో రాదు. అలాగే పుస్తకాలు చదివేటప్పుడు ఆ పుస్తకాల బరువు, స్పర్శ, వాసన కూడా మనం ఫీల్ అవుతాం. అలాంటిది ఆ డిజిటల్ డివైస్లో మనకు ఎంతమాత్రం దొరకదు. అందుకే ఫీల్ ఉండదు. ఒక క్యాసెట్ ప్లే చేసి పాట వినేటప్పుడు ఉండే టచ్ స్మార్ట్ ఫోన్లో స్పాటిఫై వాడినప్పుడు మనకి లభించదు. సో మనం ఏం చేయాలి? ఈ డిజిటల్ లైఫ్లో టచ్, ఫీల్ అనేవి ఎక్కడెక్కడ మిస్ అవుతామో గుర్తించాలి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి టచ్, ఫీల్ ఉండే ఎనలాగ్ ఆల్టర్నేట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇదే ఎనలాగ్ లైఫ్.